ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ రాష్ట్రం మొత్తం నాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని గంజాయిమయం చేశారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్కాపురంలో నిర్వహించిన ప్రజాగళంలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్ సర్కార్ తీరును తప్పుపట్టారు. 2014లో తండ్రి చనిపోయాడు, తండ్రి లేని బిడ్డని ఓటేయమన్నాడు. 2019లో ఇతనే బాబాయిని చంపేసి వేరే వాళ్ళు బాబాయిని చంపారని నాటకాలు ఆడి ఓట్లేయించుకున్నాడు. అదే సమయంలో కోడి కత్తి డ్రామా ఆడాడు. ఈసారి ఎన్నికల్లో కనపడని గులకరాయి దెబ్బ తగిలి మళ్ళా డ్రామా ఆడే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటి అడుగుతున్నా, మీ సమస్యల పరిష్కారం కావాలా, డ్రామాలు ఆడే వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీని పేరు జగనన్న భూ హక్కు పత్రం. జగన్ ఇచ్చాడా మీకు భూమి? ఎవరిచ్చారు భూమి? మీ నాన్న ఇచ్చాడా, మీ తాత ఇచ్చాడా? మీ నాన్న ఇచ్చిన భూమి పైన ఈయన ఫోటో ఏంటని అడుగుతున్నా. ఫోటోలు పిచ్చోడు, కడాని మీ ముఖానికి కూడా ఫోటో వేసి ఊర్లో తిప్పే పరిస్థితికి వస్తున్నాడు. అంటే ఒక మనిషి అరాచకానికి పరాకాష్ట ఇది. భూమి మనది, దానిపైన ఫోటో ఈయనది. భూమి మనది, సరిహద్దులు సర్వే రాళ్లలో ఫోటో ఆయనది. రేపటి నుంచి మీ భూమి ఒరిజినల్స్ ఉండవు. ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీ భూమికి కావాల్సిన 10-1 ఉండదు, పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు, అడంగలు ఉండదు, అన్ని ఆన్లైన్ లో ఉంటాయి. అన్ని జగన్మోహన్ రెడ్డి మాయ. మీ ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి అప్పు తేవచ్చు, మీ ఆస్తి వేరే వాళ్ళకి రాసివ్వచ్చు. మీరు అడిగితే జవాబుదారీతనమే ఉండదు.